లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ మతంలో కొన్ని శతాబ్దాలుగా సాధువులకు సన్యాసులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. వారు ఆశీస్సులు పొందిన వారికి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. ఇంటి దగ్గరికి ఎప్పుడైనా సాధువులు వస్తే వారిని కాళ్ళు చేతులతో పంపించకూడదని చెబుతారు. వారికి కోపం తెప్పించడం మంచిది కాదంటారు. పవిత్రమైన పుణ్య నదుల దగ్గర కుంభమేళాల సమయంలో సన్యాసులు ఎక్కువగా కనిపిస్తారు. గుడిలో ధ్యానం చేసుకుంటూ దర్శనమిస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అది జరిగి తీరుతుందని చాలా మంది విశ్వాసం. ఎక్కువ మంది సన్యాసులు కాషాయపు రంగు దుస్తులు మాత్రమే ధరిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే నలుపు తెలుపు రంగు దుస్తులు వేసుకుంటారు. అయితే కాషాయపు రంగు దుస్తులు ధరించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. కాషాయపు రంగు సూర్య తేజాన్ని ప్రతిపాదిస్తుంది. సూర్యుడు ప్రతి ఒక్కరికి జీవనాధారం, చైతన్యానికి, జ్ఞానానికి ప్రతీక. తమలోని అజ్ఞానాన్ని, చీకటిని విడిచిపెట్టి జ్ఞానాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో యోగులు, సన్యాసులు, సాధువులు కాషాయపు రంగు ధరిస్తారు. అందరినీ సమానంగా చూసే గుణం కాషాయపు రంగుకు ఉంటుందని చెప్తారు. ఈ రంగు అగ్నికి ప్రతీక. అహం, కామ, క్రోధాలను విడిచిపెట్టాలని సూచిస్తుంది. మానసిక ప్రశాంతతను ఈ రంగు ఇస్తుంది. ఈ రంగు శక్తి, త్యాగానికి చిహ్నంగా పరిగణిస్తారు. కాషాయపు రంగు దుస్తులు ధరించడం వల్ల మనసు అదుపులోని ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయని, అది మాత్రమే కాదు, శరీరం ఎప్పటికైనా కలిసిపోవాల్సింది మట్టిలోనే. దీనికి ప్రతిబింబంగా ఈ రంగు దుస్తులు ధరిస్తారు. ఇది పవిత్రను సూచిస్తుంది. మనసులోని ఆందోళన నుంచి విముక్తి కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటుందని. వీళ్ళు మాత్రమే కాకుండా హనుమంతుని ఆరాధించే భక్తులు కూడా ఎక్కువగా కాషాయపు రంగు దుస్తులు ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ రంగు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనది. తెలుపు రంగు దుస్తులు ఎవరు ధరిస్తారో అంటే, జైన్ మతాన్ని విశ్వసించే సాధువులు ఎప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించి కనిపిస్తారు. జైన్ మతంలో 2 రకాల సాధువులు ఉంటారు. ఒకరు దిగంబరులు అయితే రెండవ వాళ్ళు శ్వేతాంబరులు. దిగంబరులు అయితే జైన్ సాధువులు తమ జీవితం అంతా నగ్నంగా గడుపుతారు. అయితే శ్వేతాంబరులు మాత్రం తెల్లని దుస్తులు ధరించి జీవిస్తారు. నలుపు రంగు దుస్తులు ఎక్కువగా తాంత్రికులు ధరిస్తారు. ఈ రంగు దుస్తులు ధరించే సాధువులు తంత్ర మంత్రాలతో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఈ సాధువులు నల్లని దుస్తులతో పాటు రుద్రాక్షమాలలు కూడా ధరిస్తారు. వీళ్ళు మాత్రమే కాకుండా నలుపు రంగు దుస్తువులు అయ్యప్ప స్వామి భక్తులు కూడా ధరిస్తారు.